ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మరి ఇక్కడికి చేరి వచ్చిన మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసినటువంటి దైవజనులందరికీ, కాపరులందరికీ, క్రీస్తునందు జతపని వారైన పరిచారకులందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఐ థ్యాంక్ పాస్టర్ ఆనంద్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ అరేంజ్మెంట్. ఆయన కన్సీవ్ చేసి ఈ తప్పుడు బోధలకు మరి వ్యతిరేకంగా మనం మాట్లాడాలి, మనము మన దైవజనుల్ని మరి వాక్యంలో ఈ విషయంలో విద్యావంతుల్ని చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి అని వారు తలపెట్టినటువంటి ఈ మహత్కార్యాన్ని బట్టి, వారిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఇది చాలామందికి ఇష్టం లేకపోయినా ఇది అవసరం. మనుషుల్ని సంతోషపెట్టడానికి మనం ఇక్కడ లేం, మనల్ని పిలిచిన వాడిని సంతోషపెట్టడానికే మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఎవరేమనుకుంటారు అన్నది మనకి అవసరం లేదు. సత్యం ఏంటి అన్నదే మనకు అవసరం. సత్యాన్ని సాధ్యమైనంత సౌమ్యంగా, సక్రమంగా, సవివరంగా, మర్యాదగా, సంస్కారవంతంగా మనం చెప్పాలి. ఎందుకంటే అసత్యం అంతగా రాజ్యం వెళ్తున్నప్పుడు సత్యం ఈ మాత్రం గొంతెత్తి అరవపోతే కష్టం. మీకు తెలుసు అసత్యం ఎంత రాజ్యం వెళ్తుందో. చైనాలో ఒక సామెత ఉంది, సత్యం చెప్పులేసుకునేసరికి అసత్యం ఊరంతా తిరిగి వచ్చిందంట. థ్యాంక్ గాడ్ ఇప్పటికైనా చెప్పులు వేసుకొని వచ్చారు. ఆనంద్ గారు దానికి శ్రీకారం చుట్టారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మనకి సత్యం మాట్లాడడానికి కూడా ధైర్యం ఉండాలి. అసత్య బోధకులకు, డబ్బు సంపాదించేవారికి, కేవలం పబ్బం గడుపుకోవడానికి వచ్చిన వారికి, కోటీశ్వరులు అయిపోవడానికి, కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి వచ్చిన వాళ్ళకి ఏమాత్రం బెరుకు, సిగ్గు, భయం, మొహమాటం లేనప్పుడు, అడుక్కోవడానికి కూడా మొహమాటం లేనప్పుడు సత్యం మాట్లాడడానికి మనకెందుకు బెరుకు, భయం, మొహమాటం ఉండకూడదు. ఇది చాలా అవసరం. యేసుక్రీస్తు వారు రేపు తీర్పు తీర్చేటప్పుడు 2 బ్యాచ్లు నిలబడతాయి ఆయన ముందు. అందులో ఒక బ్యాచ్ని ఆయన తిరస్కరిస్తాడు. ఒక బ్యాచ్ తమ గురించి తామే ఆయన ఎదుట సాక్ష్యం చెప్పుకుంటుంది. ఆ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న, సెల్ఫ్ సాక్ష్యం చెప్పుకున్న బ్యాచ్ని ఆయన తిరస్కరిస్తాడు. మత్తయి సువార్తలో మీకు కనపడుతుంది ఆ విషయం, మీకు అందరికీ తెలుసు దైవజనులుగా. రెండో బ్యాచ్ నోటి మీద వేలేసుకొని నిలబడుతుంది. వాళ్ళ గురించి ఆయన సాక్ష్యం చెప్తాడు. యేసుక్రీస్తు వారు తిరస్కరించిన మొదటి బ్యాచ్ దైవజనులే. మీరు వాక్యం జాగ్రత్తగా చదివితే, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? వాళ్ళు సామాన్య విశ్వాసులు కాదు, ద సో కాల్డ్ దైవజనులు, దైవజనులుగా పేరు పొందినవారు. నీ నామమున ప్రవచించలేదా? ఎవరు వీళ్ళు? దైవజనుల బ్యాచ్. ఈ రిఫార్మ్డ్ కాన్ఫరెన్స్ 2024కి వచ్చినటువంటి ఈ దైవజనులు ఆ మొదటి బ్యాచ్లో ఉండకూడదన్నది మా తపన. మీరు రెండో బ్యాచ్లో ఉండాలి. మీ గురించి ఆయన సాక్ష్యం చెప్పాలి, మీరు చెప్పుకోకూడదు. సో మనకి ఆ సన్నివేశం చూసినప్పుడు మనకేం అర్థమవుతుందంటే, ఫేక్ దైవజనులు ఉంటారు అని వాక్యం మనకి పరోక్షంగా చెప్తుంది. ఫేక్ అంటే తెలుసు కదా మీకు, నకిలీ దైవజనులు ఉంటారు. అయితే ఎవరు నకిలీ, ఎవరు అసలు మనం వేరు చేయలేం. అది మన పని కాదు. మనకి
హృదయాంతరాళల్లోకి వెళ్ళి చూసే అంత సీన్ మనకు లేదు. నేను చేస్తానన్నాడు ఆయన, అది ఆయనకు వదిలేసేయాలి. కానీ ఒకటి వాస్తవం, దైవజనులందరూ అసలు కాదు. యేసుక్రీస్తు వారు వచ్చేటప్పటికి ఈ నకిలీ దైవజనులు మెజారిటీ అవుతారు, వాళ్ళు అసలీ దైవజనులు మైనారిటీ అవుతారు. ఇది కూడా మీరు గమనించాలి. తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పినట్టు ఇరుకు మార్గం కొందరే ప్రవేశిస్తారు. విశ్వాసులు కూడా ఈ మైనారిటీ విశ్వాసులు మైనారిటీ దైవజనులతో ఉంటారు. మెజారిటీ విశ్వాసులు వాళ్ళు కూడా సోకాల్డ్ విశ్వాసులు, పేరు పొందిన క్రైస్తవులు, వాళ్ళు ఈ పేరు పొందినటువంటి దైవజనుల దగ్గరే ఉంటారు. కాబట్టి మనం తేల్చుకోవాలి, మీరు చేసే సేవ, మీరు చెప్పే బోధ, మీరు జీవించే జీవితం రేపు ఆయన తీర్పు ముందు నిలబడగలగాలి. ఇది అంతిమమైనటువంటి పరీక్ష. గమనించండి, యూట్యూబ్లో ఎన్ని సబ్స్క్రిప్షన్స్ వచ్చినాయి, యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, ఎంత వైరల్ అయింది, ఇది ప్రమాణం కాదు. ఎంత పెద్ద బిల్డింగ్ కట్టావు, ఇది ప్రమాణం కాదు. అది మహాదేవుని మందిరమా లేక దేవుని మహామందిరమా? ఐ డోంట్ నో, మహా ఎక్కడ పెట్టాలో నాకు తెలియదు, మీరే ఆలోచించుకోండి. ఎంత బడా బిల్డింగ్ కట్టావు అనేది కాదు, అది ప్రమాణం కాదు. కొత్త నిబంధనలో సొలొమోను తర్వాత దేవుడు ఎవరిని దేవాలయం కట్టమని చెప్పలేదు. పాత దేవాలయాన్ని మరమ్మతులు చేశారు, జెరుబ్బాబెల్ కట్టాడు, అది కూడా పోయింది. అది కూడా రాయి మీద రాయి లేకుండా దొర్లించబడుతుందని చెప్పేశాడు ఆయన. ఆ తర్వాత ఎవరికి చెప్పలేదు ఆయన. కట్టవలసింది దైవజనులు ఏ దేవాలయాన్ని అంటే ఆత్మ సంబంధమైన మందిరాన్ని, విశ్వాసులనే సజీవ రాళ్లతో ఆత్మ సంబంధమైన మందిరాలని కట్టాలి పేతురు పత్రిక ప్రకారం. సో మీరు కట్టవలసినటువంటి మందిరాలు ఏమిటంటే విశ్వాసుల జీవితాలు. ఎందుకంటే ఒక్కొక్క జీవితం ఒక్కో మందిరం, ఒక్కో విశ్వాసి ఒక్కో నడిచే దేవాలయం. అదే పౌలు చెప్పాడు స్పష్టంగా, యేసుక్రీస్తు వారు చెప్పారు, మనలో ఆయన నివసిస్తున్నాడు, మనము దేవుని ఆలయం. కనుక మొదట మన మనసులోంచి ఈ అపోహల్ని తొలగించుకోవాలి. పెద్ద పాస్టర్లు, పెద్ద దైవజనులు అని వాడడం మానేయాలి. మన పదజాలంలోనే మార్పు రావాలి. దెర్ ఈజ్ నో పెద్ద దైవజనుడు, దెర్ ఈజ్ నో పెద్ద పాస్టర్, అంతే. ఒకే ఒక పెద్ద పాస్టర్ ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన ప్రధాన కాపరి, ఆత్మల ప్రధాన కాపరి. దెర్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ పెద్ద పాస్టర్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. మిగిలిన వాళ్ళందరూ కాపర్లే, దైవజనులే, అందరూ ఒకటే. కనుక ఇది మనం మానేయాలి. పెద్ద కులం నుంచి వస్తే పెద్ద పాస్టర్ అయిపోతున్నాడు ఇప్పుడు. తర్వాత పెద్ద బిల్డింగ్ కడితే పెద్ద పాస్టర్ అయిపోతున్నాడు. పెద్ద కాంగ్రిగేషన్ ఉంటే, జనాభా ఉంటే పెద్ద పాస్టర్ అయిపోతున్నాడు. నో, దాన్ని బట్టి కాదు. యేసుక్రీస్తు వారు కూడా బహిరంగ సభల్లో మాట్లాడారు. యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు 5,000, 7,000 ఇలాగ వేలకు వేలు వచ్చి కూర్చున్నారు. కానీ చివరికి ఆయన వెళ్ళేటప్పటికి మిగిలిన శిష్యులు 500 మందే. ఏమందాం, ఇన్ని పెద్ద పాస్టర్ అందామా వద్దందామా?
10 రోజుల్లో ఆత్మను పంపించినప్పుడు పెంతెకొస్తున్నాడు, మిగిలిన్నది 120 మంది, 380 మంది మిస్సింగ్. చివరికి ఆయన పని చేయించుకుంది 12 మందితో. పెద్ద పాస్టర్ కాదంటారు ఈయన. దైవజనుణ్ణి, అందరూ దైవజనుల్ని సమానంగా గౌరవించాలి. అది కులం, అది బలం, అది ధనం. ఈ 3 ఒక పాస్టర్ని పెద్ద ఇవి చేయవు అన్న విషయం మనం వాక్యానుసారంగా అవలోకనం చేసుకోవాలి. ఎందుకో కానీ మనకు తెలుసు చాలా విషయాలు. సమాజం కోసం మనం కొన్ని పనులు చేస్తాం, అది మానేయాలి. యేసుక్రీస్తు వారిలోనూ అపోస్తలుల్లోనూ మనుషుల్ని సంతోషపెట్టేటువంటి స్వభావం లేదు. ఆయన మొహమాటము లేనివాడని, సత్యమే పలుకుతాడని, దేవుని వద్ద నుంచి వచ్చినవాడని సాక్ష్యం పొందాడు ఇతరుల ద్వారా. మేము మనుషుల్ని సంతోషపెట్టడానికి కాదు, దేవుణ్ణి సంతోషపెట్టడానికే ఆత్మ ఇచ్చిన మాటలతో మీ దగ్గరికి మాట్లాడడానికి వచ్చామని అపోస్తలులు చెప్పుకున్నారు. ఇది మనం అలవర్చుకోవాలి. ఎప్పుడైతే మనం డబ్బా కొట్టడం మానేస్తామో వీళ్ళు పెద్దోళ్ళు మళ్ళీ చిన్నోళ్ళు అయిపోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకో మాట కూడా చెప్తున్నాను నేను. ఈ పెద్ద పాస్టర్లు మీకు అప్పుడప్పుడు కబురు పెడతారు. బ్లేజర్ ఇస్తామనో, అంటే కోటు, కవర్ ఇస్తామనో, అందులో డబ్బులు ఉంటాయి, మీరు వెళ్ళకూడదు. వాక్యం దొరికితేనే వెళ్ళాలి. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఉన్నాం కదా. ఇప్పుడే అందిన వార్త ఏమిటంటే, తాజా వార్త, నెల్లూరు దగ్గర ఒక పార్టీ, ఒక ప్రధాన పార్టీ, అక్కడ నిలబడుతున్నటువంటి అభ్యర్థికి బాగా డబ్బులున్నాయి, 1,000 కోట్ల డబ్బులున్నాయి. ఆయన పాస్టర్స్ మీటింగ్ పెట్టాడు. 5,000 మంది వచ్చారు. ఒక అన్య రాజకీయ పార్టీ నాయకుడు, ఎలక్షన్లో నిలబడే అభ్యర్థి మీటింగ్ పెడితే పాస్టర్స్ ఎంతమంది వెళ్ళారండి? రాష్ట్రం అంతటి నుంచి కాదండి, ఆ నియోజకవర్గం వాళ్ళు మాత్రమే. ఐదు 5,000 మంది వెళ్ళారు అటెండెన్స్. మన మీటింగ్కి ఎంతమంది వచ్చారు? ఆయన 4 రోజుల నుంచి కష్టపడుతున్నారు, ఆనంద్ గారు. రాష్ట్రం అంతటి నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా. ఇప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ వాళ్ళని అడగండి, చెప్తారు మీకు నెంబరు. ఏంటి తేడా? తప్పు రాజకీయ పార్టీలదా, పాస్టర్ గారిదా? మనం మారాలి. ఒకరిని అనకముందు ముందు మనం మారాలి. ఈరోజున మొదటి సెషన్లో నేను ఈ సోకాల్డ్ దైవజనులు, పాస్టర్లు ఈరోజు హల్చల్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళ ట్రెండ్స్, వాళ్ళ పోకడలు ఏమిటి, వాళ్ళని ఎలా గుర్తించాలన్నది మీకు తెలుసుకోవాలి. కనుక వ్యక్తుల మీద కాకుండా వారి విధానాలను నేను ఈరోజున మీకు ఎత్తి చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే వ్యక్తులను విమర్శించవచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే వాళ్ళంత బాహాటంగా అసత్యాన్ని ప్రబలేలా చేస్తున్నప్పుడు, తప్పుడు బోధ చేస్తున్నప్పుడు, తప్పుడు విధానాల్లో సేవ చేస్తున్నప్పుడు వాళ్ళని పేరెత్తి బాహాటంగా విమర్శించడంలో తప్పేం లేదు. వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనమేం మాట్లాడట్లా, వాళ్ళ పరిచర్య విధానాన్ని మాత్రమే మనం విమర్శిస్తున్నాం, తప్పు లేదు. కానీ ఒక వ్యక్తిని విమర్శిస్తే ఒక సమస్య ఏమిటంటే, ఈ తప్పుడు విధానంలో చాలామంది ఉంటారు. రేపొద్దున కొత్త వ్యక్తి వస్తాడు. కాబట్టి వ్యక్తి కాదు మనకి ఇక్కడ. ఏది తప్పుడు బోధ,
ఏది తప్పుడు విధానం, ఏది తప్పుడు ఆలోచన సరళి, ఏది వాక్య విరుద్ధం మనం తెలుసుకోవాలి. అప్పుడు ఎంతటి మహానుభావుడు వచ్చినా ఇతను చెప్తుంది తప్పుడు బోధ, ఇతను చేస్తున్నది తప్పుడు విధానము, తప్పుడు పరిచర్య అని మనకు అర్థమైపోతుంది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ తప్పుడు విధానము, తప్పుడు సిద్ధాంతాన్ని, తప్పుడు ఆలోచన సరళిని, తప్పుడు బోధనా విధానాన్ని, తప్పుడు పరిచర్య విధానాన్ని నేను ఎత్తి చూపబోతున్నాను. వ్యక్తుల మీద నేను కాన్సన్ట్రేట్ చేయట్లేదు. మొదటి విషయం నేమ్ అండ్ ఫేమ్. మీరు తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ రాసుకోవచ్చు, మీకు ఏ భాష బాగా వస్తే అలా రాసుకోవచ్చు. నేమ్ అండ్ ఫేమ్ అంటే కీర్తి ప్రతిష్టల కోసం ఆరాటం. ఇది మొదటి పోకడ. కనపడుతుందా? ఇది ఈనాటి యూట్యూబ్ బోధకులు, లేకపోతే సెలబ్రిటీ బోధకులు, లేకపోతే మీరు మీ పరిభాషలో చెప్పాలంటే పెద్ద పాస్టర్లు, పెద్ద బోధకులు, వీళ్ళలో కనపడుతుందా ఇది? నేమ్ అండ్ ఫేమ్ ట్రెండ్ అన్నమాట. ఇది మొదటి ట్రెండ్. కీర్తి ప్రతిష్టల కోసం ఆరాటం. ఈ పోకడ మనకి ఎక్కడ చూసినా కనపడుతోంది. అంటే సెల్ఫ్ని పైకెత్తడం. దీన్ని మనం లోతుగా వెళ్ళి ఆలోచిస్తే ఏమంటారంటే దీన్ని అహాన్ని ఆరాధించడం, సెల్ఫ్ వర్షిప్ అంటారు దీన్ని. మీరు బ్రాకెట్లో రాసుకోవచ్చు. ఎవరైతే కీర్తి ప్రతిష్టల కోసం పోరాడతారో వాళ్ళు అహాన్ని ఆరాధించేవారు. నా దైవజనుడి పని ఏమిటంటే మనకి యేసుక్రీస్తు వారికి మార్గం సుగమం చేయడానికి ఒక దైవజనుడు వచ్చాడు. ఆయన పేరు మీరు చెప్పగలరా? యేసుక్రీస్తు వారికి మార్గాన్ని సుగమం చేయడానికి, సరళం చేయడానికి ఒక దైవజనుడు వచ్చాడు. బాప్తిసం ఇచ్చి యోహాన్ క్యారెక్టర్ మీరు ఎంతమంది చదివారో నాకు తెలియదు. ప్రతి పాస్టర్ ఆయన క్యారెక్టర్ చదవాలి. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు వారు ఎవరో తెలియకముందు వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఇంకా పబ్లిక్ సీన్లోకి రాలే. అప్పటికి ఆయన ప్రజా జీవితంలోకి రాకముందు ఈయన ప్రజల్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడూ ఈయన గురించే మాట్లాడేవాడు. ప్రజలు వచ్చి, లేకపోతే మతబోధకులు వచ్చి నువ్వేనా క్రీస్తు అంటే కాదన్నాడు, నువ్వేనా ఆ ప్రవక్త కంటే కాదన్నాడు, నీవేనా ఏలియావంటే కాదన్నాడు. కాదని తన గురించి కంటే తాను ఎవరికి మార్గం సగమం చేయడానికి వచ్చాడో ఆయన గురించే ఎక్కువ మాట్లాడాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇది దైవజనుల మోటో అవ్వాలి. మోటో అంటే కన్నుల ముందు ఒక లైన్ రాసుకొని దానికోసం బ్రతకడమే మోటో అంటాం దాన్ని. దైవజనుల మోటో, ఆదర్శ వాక్యం అన్నమాట ఇది. ఎందుకంటే మనం కేవలము ఆయన చేతిలో పనిముట్లము. లూకాసు వార్తలో ఒక మాట ఉంది, వీళ్ళంతా వెళ్ళి సాధించి వచ్చిన తర్వాత, అద్భుతాలు చేసి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ఒక హెచ్చరిక చేశారు వారికి. ఏమన్నారంటే, మేము ఇదేదో సాధించామనుకోకండి, ఇదంతా సాధించిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము అని తలంచండి అని చెప్పాడు. సో నకిలీ దైవజనుడు ఏం చేస్తాడండి? నేమ్ అండ్ ఫేమ్ కోసం చూస్తాడు. ఏ దైవజనుడైనా నేమ్ అండ్ ఫేమ్ కోసం, కీర్తి ప్రతిష్టల కోసం ఎవరైతే చూస్తారో అతను యేసుక్రీస్తుకి విధేయుడు కాడు. అతను యేసుక్రీస్తు యొక్క అంశతో మాట్లాడుతున్నవాడు, పరిచర్య చేస్తున్నవాడు కాడు. గమనించండి. బాప్తిస్మిచ్చి యోహాను లక్షణాలు అతనిలో కనపడాలి. అలా కాకుండా తనను మహిమపరుచుకుంటున్నాడు అనుకోండి, వెంటనే మనకేం అర్థం కావాలంటే అతను దైవాంశతో రాలేదు, మరొక అంశతో వచ్చాడు.
ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నేమ్ అండ్ ఫేమ్ అనేది మనకు ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా అవసరం. సెల్ఫ్ గ్లోరీ అస్సలు పనికిరాదు. అది విగ్రహారాధన. మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా మీకు? సెల్ఫ్ గ్లోరీ. దేవుడికి వచ్చే ఆరాధన నాకు రావాలనుకున్నాడు. దేవుడికి వచ్చే పొగడ్తలు నాకు రావాలనుకున్నాడు. ఇది మొదటి పాపం. పాపం పుట్టిందే అక్కడ. అహాన్ని పూజించుకోవడానికి పూనుకున్నప్పుడు సెల్ఫ్ వర్షిప్, అపవాదిని దేవుడు తప్పుపట్టి కిందకు తోసేశాడు. తాను సృష్టించిన దూతలకే ఆ గతి పడితే దైవజనుడికి ఏ గతి పడుతుంది? ఏ దైవజనుడికి? ఏ దైవజనుడికి? అహాన్ని పూజించేవాడికి. అహాన్ని పూజించేవాడే కదండి తాను ప్రమోట్ చేసుకుంటాడు. ఇందులో మనందరం కూడా ఈ పాపంలో అదేదో అంటారు కదా, తలా పాపం తిలా పాపం తలా పిడికెడని. మనందరికీ ఉంది ఇందులో. శాలువాలు కప్పించుకుంటున్నాం మనం. ఎందుకు ఉందా? ఇందులో ఉందా? అది లోకం. లోకాన్ని మనం లోపలికి తెచ్చుకున్నాం. ఎందుకు మనకి శాలువాలు? దేనికి? దండలు దేనికి? అదిగోండి బయట నాయకులు వెళ్తుంటే క్రేన్తో దండ వేస్తున్నారు. పాపం వాళ్ళకి అవసరం. అది మనకు అవసరం లే. ముఖ్యంగా మీ ఈస్ట్ గోదావరి వాళ్ళు మరీ ఎక్కువ పాపాన్ని కంకణం కట్టుకున్నారు, కొంగున ముడి వేసుకున్నారు. దేవుడు ఊరుకోడు. ఇది పాపం. సెల్ఫ్ వర్షిప్ని దేవుడు భరించడు. ఎందుకంటే ప్రవక్త ద్వారా చెప్పాడు ఆయన, నేను ఒక్కడినే, నా వంటి దేవుడు మరొకడు లేడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్తోంది? చదువుతారా ఎవరైనా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఏమిటి అద్వితీయుడంటే? అద్వితీయుడంటే మీకేమీ అర్థమైంది? రెండో వాడు లేడు, ఒక్కడే. రెండో వాడు ఉంటే మహిమను పంచుకుంటాడు. ఒక్కడే అద్వితీయుడు. ఆయనకు చెందవలసిన పూజ అద్వితీయంగా ఉంటుంది. అంటే అటువంటి పూజ దైవజనుడికి ఇవ్వకూడదు, పాస్టర్కి ఇవ్వకూడదు. గమనించండి కాపర్లారా, దైవజనులారా, మనం ఎలాంటి దేశంలో ఉంటున్నామంటే ఈ దేశ సంస్కృతి ఏమిటంటే మనిషిని పూజించే సంస్కృతి. సినిమా యాక్టర్కి గుడి కట్టే సంస్కృతి మనది. సినిమా యాక్టర్కి గుడి కడితే దైవజనుడికి గుడి కట్టరా? కడతారా? కడతారు. కట్టించుకోకూడదు. ఆ గుడిని ఎవరు కూలగొట్టాలి? ఏ దైవజనుడికి గుడి కట్టారో ఆ దైవజనుడే కూలగొట్టాలి. కట్టినోడికి కాదు శాపం, కట్టించుకున్నోడికి శాపం. మీకు గుర్తు చేస్తాను వాక్యంలోంచి సన్నివేశం. అపోస్తల కార్యాలు మీరు చదువుతూ ఉంటే, మీకు సువార్తలు చదువుతూ ఉంటే మీకు కొన్ని సన్నివేశాలు కనపడతాయి. ఆ సన్నివేశాల్లో యేసుక్రీస్తు వారు ఖండించారు. పరిసయ్యులు శాస్త్రులు తమను తాము పెద్ద పీఠాల మీద కూర్చోబెట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన దాన్ని
ఖండించాడు, తూర్పారబట్టాడు. ఒక సన్నివేశం మీకు గుర్తు చేస్తాను, మీకు బాగా గుర్తుండే ఉంటుంది. హేరోద్ అని ఒక రాజు ఉన్నాడు. వాడు ఒక రోజున ఒక ఫంక్షన్ చేసుకున్నాడు. ఆ ఫంక్షన్లో ఈ రాజుగారు నిలబడి మాట్లాడారు. మాట్లాడగానే అందరూ పవన్ కళ్యాణ్కి చప్పట్లు కొట్టినట్టు కొట్టారు. కొట్టారు. మా దేవుడు అన్నారు. ఇప్పుడు అంటున్నారు కదా, పీకే మా దేవుడు అన్నట్టుగా ఈయన మనుషులు మాట్లాడలేదు, దేవుడే దిగి వచ్చి మాట్లాడాడు అన్నారు. అనింది ఎవరు? ప్రజలు. మాట్లాడింది ఎవరు? రాజు. అనమన్నాడు అయినా? అనమనలేదు పాపం, వాళ్ళు అన్నారంతే. చచ్చింది ఎవరు? రాజు. అదేమిటి ఈయన అనమని చెప్పలేదు కదా? మాకు ఇక్కడ గుంటూరు పక్కన ఇలాగే ఒక సెలబ్రిటీ దైవజనుడు ఉన్నాడు. ఆయనకంటే మంచోడు ఈ హేరోదు. ఈ దైవజనుడి కంటే మంచోడు ఈ హేరోదు. ఆయన మధ్య మధ్యలో చెయ్యెత్తుతాడు, మాట్లాడుతూ చెయ్యెత్తుతాడు అనమాట. అంటే వాళ్ళ చర్చిలో ఉన్న వాళ్ళకి సిగ్నల్ అనమాట చప్పట్లు కొట్టమని. సాధారణంగా డైలాగ్ బాగుంటే మనమే చప్పట్లు కొట్టాలి. అసలు చర్చిలో చప్పట్లు కొట్టడమే కరెక్ట్ కాదు. డైలాగులకి, పాస్టర్లకి చప్పట్లు, ఇంకా ఏలలు ఇంకా రాలేదు, వస్తాయి, ఏలలు కూడా వస్తాయి త్వరలోనే. ఈయన మధ్యలో చెయ్యెత్తుతాడు. చెయ్యెత్తంగానే ప్రసంగం మధ్యలో, అంటే ఈ డైలాగ్ ఈయనకే నచ్చుద్ది అనమాట. ఈయనకే సెల్ఫ్ను పూజించడం అంటే అదే. ఈయన డైలాగ్ ఈయనకే నచ్చేస్తే మధ్యలో చెయ్యెత్తుతాడు. చెయ్యెత్తంగా అందరూ చప్పట్లు కొడతారు. పాపం యూట్యూబ్ చూసే వాళ్ళకి తెలియదు, ఏం కొడుతున్నారు చప్పట్లు అనుకుంటారనమాట. పాపం ఈ హీరో చాలా మంచోడు ఈయనకంటే. ఈయన చెయ్యెత్తి చప్పట్లు కొట్టమని సిగ్నల్ ఇవ్వలా. కానీ చచ్చిపోయింది ఎవరు? పురుగులు పడి. ఎందుకంటారు? ఈయన యూదుడు, ఈయనకి ధర్మశాస్త్రం తెలుసు, ఈయనకి వాక్యం తెలుసు. ఒక రాజు, యూదా రాజు గద్దెనెక్కేటప్పుడు చేయవలసిన మొదటి పని ఏంటో తెలుసా? యాజకుడి దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రం తీసుకోవాలి, తీసుకొని సొంతకు రాయాలి. ఈరోజు బైబిల్ మోసేవాడు ఒకడు ఉన్నాడు కదా మనకి. చెప్పులు మోసేవాడు ఒకడు, బైబిల్ మోసేవాడు ఒకడు, నీళ్ళ బుడ్డి మోసేవాడు ఒకడు. అట్ట కుదరదు. రాజుగారు ఆయన బైబిల్ ఆయన కాపీ రాసుకోవాలి. ప్రింటింగ్ ప్రెస్లు లేవు ఆ రోజుల్లో. కాపీ రాసుకొని అప్పుడు పరిపాలన స్టార్ట్ చేయాలి. మీకేమర్థమైంది దీన్ని బట్టి? వాక్యం ఎరిగిన వాడు రాజు, యూదా రాజు. రాజు ఎందుకు చచ్చిపోయాడంటే ఇక్కడ ఇతనికి వాక్యం తెలుసు, ఈ బైబిల్ దేవుడు ఎవరో తెలుసు, ఈ బైబిల్ దేవుడు ఎంత రోషము గల దేవుడో తెలుసు. వాళ్ళు అన్నారు ఇతన్ని దేవుణ్ణి చేశారు. ఇతను చేయవలసిన పని ఏంటి? వెంటనే ఖండించాలి. ఎందుకు చచ్చిపోయాడు అతను? ఖండించినందుకు చనిపోయాడు. మీకు అర్థమైందా ఈ దేవుడు రోషం ఏమిటో? సెల్ఫ్ వర్షిప్ని దేవుడు అసహించుకుంటున్నాడు. నువ్వు దైవజనుడు అయితే ఆయనకేమిటి? నువ్వు నీ చర్చిలో గొర్రెలకి గొప్పేమో కానీ ఆయనకు గొప్ప కాదు. నువ్వు యూట్యూబ్లో నీ సబ్స్క్రైబర్స్కి గొప్పేమో కానీ ఆయనకు గొప్ప కాదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 15 నుంచి చదవండి. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చానని చెప్పుకునేది. ఎవరు ఇతనికి అంటే? ఎవరైనా? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చూడండి విషయం. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వాని. ఒక్క నిమిషం. యేసుక్రీస్తు వారే నేను చెయ్యు బోధ నాది కాదు. ఎంత వినమ్రత కావాలండి ఈ మాట అనడానికి. ఎవరు యేసుక్రీస్తు వారు? ఎవరైనా దేవునితో సమానుడు.
దేవునితో సమానుడైన దైవ కుమారుడే ఈ బోధ నాది కాదు. ఎంత వినమ్రత కావాలి. నేర్చుకున్నామా దైవజనులు? ఈయన పాదాల దగ్గర నేర్చుకున్నామా? ఎందుకు ఈ సెలబ్రిటీ స్పీకర్లని మాలాంటి వాళ్ళు ఎందుకు ఎదిరిస్తున్నారు? కారణం ఇదే. ఇప్పుడు ఆయన ఒక అద్భుతమైన విషయం చెప్పాడు, చదవండి డాని. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. రైట్. ఎవరికి అర్థమవుద్దండి? సెల్ఫీ స్పీకరా లేకపోతే ఆత్మావేశంతో మాట్లాడుతున్న స్పీకరా అని ప్రేక్షకులకి ఎప్పుడు అర్థమవుద్ది సార్? ప్రేక్షకులకు కూడా క్వాలిఫికేషన్ ఉండాలి. ఏమిటా క్వాలిఫికేషను? దేవుని చిత్తాన్ని జరిగించాలన్న తపన వాళ్ళలో ఉండాలి. ఎవడైతే దేవుని చిత్తాన్ని జరిగించాలనుకుంటాడో, జరిగించడానికి పూనుకుంటాడో ఆ క్రైస్తవుడికి, ఆ క్రైస్తవురాలికి మాత్రమే ఇది సెల్ఫీ బోధ కాదా తెలుస్తుంది. ఎందుకు యూట్యూబ్లో ఇన్ని లైకులు? ఎందుకు యూట్యూబ్లో ఇన్ని వ్యూస్? ఎందుకు ఇంతమంది జనం ఆ చర్చికి? ఇదిగో ఈ గొర్రెలకి దేవుని చిత్తాన్ని చెయ్యాలన్న తపన లేదు. అందుకనే మనుషులు పైకెత్తిన వాడిని చూసి ఇతను పెద్ద పాస్టర్ అని మీరు అనుకోకూడదు. నెక్స్ట్ లైన్ చదవండి. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును. ఎస్, కానీ చాలు. ఇప్పుడు వచ్చాను, సబ్జెక్ట్ వచ్చేసింది. ఎవరు సెల్ఫీ స్పీకరు? దేవుని అంశాతంలో ఉండదు. ఎప్పుడైతే నేను అంటాడో, ఎప్పుడైతే తన్ను తాను ప్రచారం చేసుకుంటాడో, హూ ఈజ్ హీ? ఆయన దేవుడి దగ్గర నుంచి వచ్చినవాడు కాదు. మేబీ మారుమనసు పొంది ఉండొచ్చు, మేబీ దైవజనుడు కూడా అయి ఉండొచ్చు. కానీ ఆ ప్రసంగం, ఆ పరిచర్య ఆయన అంశ కింద, ఆయన అధికారం క్రింద, ఆయన అభిషేకం కింద మాట్లాడట్లేదు, చెయ్యట్లేదు. చెప్పేశారు యేసుక్రీస్తు వారు, పక్కాగా బ్లాక్ అండ్ వైట్లో చెప్పేశారు. నెక్స్ట్ లైన్ చదవండి ఇప్పుడు. కానీ తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు, కానీ తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు. సత్యవంతుడు. సత్యబోధ చేస్తాడు అతను. గమనించారండి మీరు? యేసుక్రీస్తు వారు బోధకుడేనా? బోధకుడేనా చెప్పండి, కాదా? ఆయన ఏమని పిలిచారు? రబ్బీ. రబ్బీ అంటే ఎవరు? గురువుగారు, టీచరు, బోధకుడు. రబ్బీ అన్నప్పుడు ఆయన అంగీకరించాడు, దాన్ని అంగీకరించాడు. బోధకులందరిలో ఉత్తమ బోధకుడు ఆయన. ఒప్పుకుంటారా? ఏది చెప్తాడో అది చేస్తాడు, ఏది చేస్తాడో అది చెప్తాడా? ఆయన బోధలో ఎప్పుడైనా అసత్యం తొణికిసలాడిందా? లేదు. మరి ఈ మాస్టర్ ప్రీచర్, ఈ పరమ గురువు, ఈ పరమ బోధకుడు ఎవరిని మహిమపరిచాడు? తను పంపిన వాణిని మహిమపరిచాడు. నా ఈరోజు ప్రశ్న ఏమిటంటే, తమరు పరిచర్య చేస్తున్నప్పుడు, ప్రబోధం చేస్తున్నప్పుడు ఎవరిని మహిమపరుస్తున్నారు? సాక్షాత్తు దైవ కుమారుడే వచ్చి తన డబ్బా తాను కొట్టుకోకుండా తండ్రిని మహిమపరిస్తే మనం ఏ పాటి వాళ్ళం? మన దగ్గర కొంతమంది ఉంటారు, మన గొర్రెల్లో అడుగులు మడుగులు ఎత్తేవాళ్ళు, ఐగారు ఐగారు అనేవాళ్ళు. పక్కనే వచ్చి మన బ్యాగ్ పట్టుకుంటాను, లేకపోతే ఇంకేదో చేస్తాను అనేవాళ్ళు. వాళ్ళని మనం మన దగ్గర పెట్టుకోకూడదు. కొంతమంది ఉంటారు, చిడతలు తీసుకొని వస్తారు మన దగ్గరికి, చిడతలు వాయిస్తూనే ఉంటారు మన చుట్టూ చేరి. వాళ్ళని దగ్గర పెట్టుకోకూడదు మనం. చిడతలు వాయించడం అంటే తెలుసు కదా మీకు, భజన భజన. జయము జయము దేవన్న, జయము జయము దాసన్న,
అని చిడతలు వేస్తారు. మీరేం చేయాలి? వాళ్ళ నోళ్ళు మీరే మూయించాలి, వాళ్ళ దగ్గరికి రానికూడదు. ఎందుకంటే ఈ దేవుడు అద్వితీయుడు, తన మహిమను ఎవరితో పంచుకోలేడు, అంతటి రోషం కలిగినవాడు. నిజమైన దైవదాసుడు ప్రభువు నామం పట్ల ప్రభువుకి ఎంత రోషం ఉందో, ప్రభువు నామం పట్ల దైవజనుడికి అంత రోషం ఉండాలి. నేను చెప్తుంది అర్థమవుతుందండి మీకు? ప్రభువు నామానికి ఏదైనా భంగం కలిగితే ఆయన ఎంతగా రియాక్ట్ అవుతాడో, ప్రభువు నామానికి తన వల్ల భంగం కలిగినా అంతగా రియాక్ట్ అయ్యే దైవజనులు మనకు కావాలి. రెండో విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా. నేమ్ అండ్ ఫేమ్ అయిపోయింది, మనీ అండ్ మినిస్ట్రీ. ఇది రెండో ట్రెండ్. మనీ ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఈరోజు ఇది లేకుండా ప్రార్థన కూడా చేయట్లేదు దైవజనులు. ఏంటది? ప్రసంగమే కాదు, ప్రార్థన కూడా చేయట్లేదు. ఎంతమంది దైవజనులు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే డబ్బు ఆశించను, అడగను కాదు, అడగడం కంటే ఇంకా మించింది ఆశించకపోవడం కదండి. నేను అడగకపోవడమే కాదు, ఆశించను కూడా. కరోనా వచ్చినప్పుడు పాపం వీళ్ళందరూ మూటాముల్లే సర్దుకోవాల్సి వచ్చింది. ఎవరు? కరోనా గురించి మీరెంతమంది స్తుతించారో తెలియదు, కానీ నేను దేవుణ్ణి స్తుతించాను. నేను హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉండి బయటకు వచ్చాను, కానీ దేవుణ్ణి స్తుతించాను. ఎందుకంటే కరోనా వల్ల ఈ అప్పుడు దాకా స్వస్థపరిచేస్తాం, కుంటివాడిని గుడ్డివాడిని మేము స్వస్థపరిచేస్తాం అన్న బ్యాచ్ కనుమరుగైపోయింది. మీకు అర్థం కాలేదా? అప్పుడు వీళ్ళు ఫేకురా అని అర్థం కాలేదా? కరోనా రాగానే 2020 మార్చిలో ప్రకటించంగానే ఫస్ట్ అందరూ వాక్యాలు పెట్టేశారు, ఏ తెగులు నీ గుడారమో సమీపింపదు. అసలు ఏళ్ళ గుడారమే ఎత్తేశారు. కొంతమంది గుడారంలోంచి ఐసీయూలోకి వెళ్ళిపోయారు. వాక్యాన్ని ఎడాపెడా వాడకూడదు. నీ సిద్ధాంతం కోసం, నీ మార్కెటింగ్ కోసం నువ్వు వాక్యాన్ని వాడకూడదు. దైవజనులు ఎగిరిపోయారా కరోనా అప్పుడు? మరి ఏ తెగులు గుడారం సమీపించదంటే ఏమిటి? నీ పక్కింటోడు వాక్యం చూశాడు అనుకో, అమ్మ మీ పాస్టర్ గారు ఏ తెగులు గుడారం సమీపించదని అన్నావు, చెప్పారన్నావు, నీ వాట్సాప్లో చూపించావు, మీ పాస్టర్ గారే పోయారు ఏంటమ్మా అని అడిగితే ఏం సాక్ష్యం చెప్తావు? ఒక 2 ఏళ్ళు అయిందో లేదో, అది 3 దఫాల్లో 4 దఫాల్లో వచ్చింది కదా కరోనా. మనోళ్ళు కరోనాకి కూడా ఎదుర్కోవడానికి కరుడు కట్టిపోయారు. కొత్త పథకం వేశారు. కొత్త పథకం వేసి కొత్త స్కీముతో వచ్చారు. ఏమిటంటే ఆన్లైన్లో ఉపవాస ప్రార్థన. ఆన్లైన్లో ఏమిటి ప్రార్థన ఏమిటి? అది కూడా ఉపవాస ప్రార్థన ఏమిటి? మత్తయి సువార్త చదవండి. ఉపవాస ప్రార్థన ఎలా చేయమన్నాడు యేసుక్రీస్తు వారు? రహస్యంగా చేయమన్నాడు. తలుపులు వేసుకోమన్నాడు, తలంటు పోసుకోమన్నాడు. రహస్యమందు నీ తండ్రికి మొరపెట్టినప్పుడు నీ తండ్రి నీ ప్రార్థన ఆలకిస్తాడు అన్నాడు. తెలీదా మీకు వాక్యం? ఆన్లైన్లో ఉపవాస ప్రార్థన ఏమిటండి? పోనీ ఆన్లైన్లో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థనా పరురాలు ఎక్కడుంటుంది? వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఆన్లైన్లో మళ్ళీ జూము. సరే చేస్తే చేశారు, మళ్ళీ కింద ఫోన్పే, జీపే, పేటిఎం. అది ఎందుకు? నువ్వు నీ ఇంట్లోనే ఉంటివి, నేను నా ఇంట్లోనే ఉంటిని, మళ్ళీ ఇదెందుకు? మీకు అర్థం కాలేదా?
ఇది ప్రేయర్ మీటింగ్ కాదు. ప్రార్థన పేరిట వీళ్ళు వసూలు రాజాలు, కలెక్షన్ కింగ్స్ అండ్ కలెక్షన్ క్వీన్స్. మంచి క్వీన్స్ కూడా వచ్చేసారు, కలెక్షన్ క్వీన్స్ కూడా వచ్చేసారు. తగలడండి, మీ దశమ భాగాలు తీసుకొచ్చి తగలడండి అని అంటున్నారు ఈ కలెక్షన్ క్వీన్స్. మీకు అర్థమైందా? ఈ సోకాళ్ళు పెద్ద బోధకులు, పెద్ద పాస్టర్లు, పెద్ద స్పీకర్లు దేనికోసం వచ్చారో? పాపం 2 ఏళ్ళు కానుకలు రాకపోయేసరికి విలవిల్లాడాల్సింది ఎవరు? 30 మంది 40 మంది ఉన్న పాపం చిన్న పాస్టర్లు ఉంటారు కదా, మీ పరిభాషలో చెప్పాలంటే. క్రైస్తవుడు అయినటువంటి, దైవజనుడు అయినటువంటి నువ్వు కరోనాలో కూడా ప్రేయర్ పెట్టి డబ్బులు ఇవ్వమని అడుక్కుంటున్నావంటే నీకు డబ్బు పిచ్చి ఎంత పట్టేసింది. వీళ్ళ గురించి వాక్యం చెప్తుంది, చాలా విషయాలు చెప్తుంది. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం మీరు చదివితే అక్కడ ఒకడు కనపడతాడు. అపోస్తలతో పాటే తిరిగాడు వాడు, బాగానే ఉంది, మారుమనసు పొందాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, అంతా బాగానే ఉంది, వాళ్ళతో పాటే తిరిగాడు. ఈలోపు అపోస్తలు చెయ్యేసి ప్రార్థన చేస్తే ఆత్మ రావడం చూశాడు. చూసి వెంటనే అపోస్తలుని ఏమన్నాడు? వాళ్ళ దగ్గర డబ్బు మూట పెట్టాడు. డబ్బు మూట పెట్టి ఏమన్నాడు? ఆ పరిశుద్ధాత్మను ఇచ్చేటువంటి ఆ వరం నాకు కూడా కాస్త ఇస్తారా అని అడిగాడు. అపోస్తలు మామూలుగా రియాక్ట్ అయ్యారా? అవ్వలా. చదవండి ఒకసారి 8:18 తర్వాత చదవండి. అపోస్తలుల రియాక్షన్ కనపడుతుంది మీకు. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయం. ఇప్పుడు డబ్బుల కోసం ఆత్మవరాన్ని వాడే బ్యాచ్ దగ్గరికి వెళ్దాం. వాళ్ళ డబ్బులు నశిస్తాయి, వాళ్ళు కూడా నశిస్తారు. పేరు చెప్పను, మళ్ళీ నేను వ్యక్తుల మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదని చెప్పాను. పరిశుద్ధాత్మను అమ్ముకుండేవాడు ఒకడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడు, తెలుసా మీకు? తెలుసా? ఆయన కూడా పెద్ద పాస్టరు. స్టేజ్ మీద కూర్చొని వరుసగా బారులు తిరిగి వస్తుంటే క్రైస్తవులు సంచి ఒకటి పెట్టుకొని 500కి పరిశుద్ధాత్మని ఇస్తానని కూర్చొని వచ్చిన వాళ్ళకి 500 తీసుకొని సంచిలో వేసుకొని వాళ్ళని ఇలా అనేస్తున్నాడు అనమాట. ఆత్మ వచ్చింది పో అంటున్నాడు. టీవీలో చూడలేదా? ఒక ఆవిడ 200 తెస్తే తిట్టాడు ఆవిడ్ని, అంత చీప్ అయిపోయాడా పరిశుద్ధాత్ముడని. అంటే 500కి చీప్ కాదా? ఇదిగో ఈ సీమోన్లు ఉన్నారు. యూదా పత్రిక 11వ అధ్యాయం ఒకసారి చదువుతారా? అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి. బహుమానం పొందవలనని బిలాము నడిచిన బిలాములు వీళ్ళు. బిలాము కథ మీకు తెలుసు కదా. ఎందుకు రాయించారండి ఈ కథలు? ఎందుకు రాయించారు? ఈ నిజ గాథలు ఎందుకు రాయించారు? మనకి బుద్ధి చెప్పడానికి, దృష్టాంతములుగా రాయించారు. కానీ మనకు బుద్ధి ఎందుకు రావట్లేదు? ప్రభుత్వం 5,000 ఇస్తామంటే పరిగెడతాం మనం. మిమ్మల్ని మీరు చీప్ చేసుకోవడం కాకుండా మీ ప్రభువుని కూడా అన్యుల ముందు చీప్ చేస్తున్నారు మీరు. మళ్ళీ స్టేజ్ మీద వర్షిప్ చేసేటప్పుడేమో కింగు కొడుకుని కింగు, డబ్బులు అడుక్కుంటేటప్పుడు మాత్రం కింగు కాదు. ఏమండి,
నువ్వు కింగు అయితే ఎందుకు బిల్డింగ్ కట్టడానికి, చర్చి కట్టడానికి డబ్బులు అడుగుతున్నావు? వర్షిప్ చేసేటప్పుడేమో నేను కింగ్ అంటావు. ఎందుకు అడుగుతున్నావు డబ్బులు? కింగ్ కొడుకు డబ్బులు అడుక్కుంటాడా? చెప్పండి సార్ నాకు. ఉదయం లేస్తే పచ్చి అబద్ధాలు డబ్బుల కోసం. మీటింగ్లు పెడతారు, పెట్టమని నీకు చెప్పారా ఎవరైనా? ఒకవేళ దేవుడు నీకు మీటింగ్లు పెట్టమని చెబితే దేవుడు నీకు డబ్బులు ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. నువ్వెందుకు అడుక్కుంటున్నావు? భోజనాలకి ఇంత అయింది, కుర్చీలకి ఇంత అయింది, లైట్లకి ఇంత అయింది, ఇంకా 6 లక్షలు కట్టాలి. ఎందుకు అడుగుతున్నావు? దేవుడు నిన్ను మీటింగులు పెట్టమంటే దేవుడు నీకు రిసోర్స్ ఇస్తాడు, అడగక్కర్లా. నువ్వు మీటింగులు పెట్టలేదు నీకేం తెలుసు అన్నారని నెల్లూరులో మీటింగులు పెట్టా. ఏది సత్యం అనే మీటింగ్లో డబ్బులు అడగల. 3 రోజులు కూడా మా వాళ్ళు విసిగిచ్చారు నన్ను. అన్న ఎక్కడైనా ఒక మూల ఒక బాక్స్ పెడదాము, ఆఫరింగ్ బాక్స్ పెడదామని. పెట్టద్దన్నాను. ఆటోలకు డబ్బులు ఇవ్వలా. పాస్టర్స్ మీటింగ్ పెట్టి మీకు డబ్బులు ఇవ్వలేను, ఇక్కడ వాక్యం దొరుకుతుందంటే మీ చర్చిలో వాళ్ళని పంపించండి, మీకు నమ్మకం ఉంటే అన్నాడు. చెప్పాను నేను. మీకు డబ్బులు ఇవ్వలేను, ఆటోలకి డబ్బులు ఇవ్వలేను. ఎందుకంటే డబ్బులు తీసుకొని ఆటోలు తోలేవాడు డబ్బులు ఇస్తే, పలావ్ ప్యాకెట్ ఇస్తే, పులిహోర పొట్లం ఇస్తే, మజ్జిగ ప్యాకెట్ ఇస్తే ఆటోలో వచ్చినోడు మన వాక్యం వింటాడా? మరి నీకును బయట రాజకీయ పార్టీకి ఏంటి తేడా? నిన్న శంషాబాద్ నుంచి నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు నేను వస్తుంటే. ఏమిటి సార్ ఈ ఫీజు ఏమిటి అని అడిగాడు ఆయన. మీరు 4 రోజులు మీటింగ్ పెట్టి 390 రూపాయలా? ఒక రోజు భోజనానికి కూడా సరిపోదు కదా సార్ అన్నాడు ఆయన. మరి అది మా పాస్టర్లకు అర్థం కావట్లేదు సార్ అన్నాను నేను. అంటే ఇక తీసుకోవడమే తప్ప దేవుడి కోసం ఖర్చు పెట్టమన్నమాట. అంతా ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ లేదు. ఏమిటి సార్? పాపం అంత కష్టపెట్టుకొని ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడో తెలియదు. నేను వచ్చి చివరి రోజు కానుకలన్నీ నాయే అంటే న్యాయమేనా? ఏం సార్ న్యాయమేనా? పోయిన ఏడాది అంతకుముందు ఏడాది కూడా నేను రాజమండ్రి వచ్చాను. మీటింగ్లు పెట్టినైనా ప్రకటించారు వచ్చిన కానుకలన్నీ ప్రకాష్ గారికి ఇచ్చేస్తానని. నేను ఇంకా స్టేజ్ ఎక్కకముందే. తర్వాత మైక్ నాకు ఇచ్చారు. అయ్యా దయచేసి నీ కానుకలు నాకు వద్దు, నేను వచ్చి వెళ్ళినందుకు ఛార్జీలు ఇస్తే చాలు. అవి కూడా ఎవరుగా కొన్నిసార్లు. ధనం ఎప్పుడైతే నీకు ప్రధానం అవుతుందో దేవుడు నీ హృదయంలో లేనట్టే. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మీరు సిరికి దేవునికి దాసులుగా ఉండలేరు. ఒక దైవజనుడు ధనం కోసం పనిచేస్తే ద వెరీ నెక్స్ట్ మూమెంట్ మరుక్షణము అతను దేవుని దాసుడు కాడు. ఆ టైటిల్ పీకేయాలి అతని దగ్గర నుంచి. దైవజనుడు కాదు అతను, ఆయన ధన్ జన్. మోడీ గారి పథకం జన్ ధన్, అది. ఆయన దేవదాస్ కాదు, ధన్ దాస్. తప్పుడు బోధకుల యొక్క ట్రెండ్లు ఇవి. మొదటి తిమోతి 6:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఏంటండి? ఇక్కడ ధనవంతులైన వాళ్ళు, ఈ లోకంలో ధనవంతులైన వాళ్ళు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఇది ఒక సామాన్య విశ్వాసికి రాశాడు. మరి దైవజనుడు ఇంకెంత పాటించాలి దీన్ని?
మీరే అంటారు కదా, సామాన్య విశ్వాసుల కంటే మీ గొర్రెల కంటే మీరు గొప్పవాళ్ళు కదా. మరి వాక్యం పాటించడంలో కూడా మరి ఇంకా ముందుండాలి కదా. మీరు నమ్మకం ఎక్కడ పెట్టాలి? నమ్మకం ఎక్కడ పెట్టాలి? ధనంలో పెట్టకూడదు, కానుకల్లో పెట్టకూడదు. మీరు చర్చిలో కానుకల బాక్స్ పెట్టొద్దనట్లా, నేను కానుకలు ఎవరైనా ఇస్తే తీసుకోవద్దనట్లా, అడుక్కోవద్దు అంటున్నాను, ఆశించద్దు అంటున్నాను. నమ్మకము ప్రభువులో. తమరిని పిలిచింది ఎవరు? తమరిని పిలిచింది ఎవరు? మరి ఇప్పుడు ఆయన గురించి ఏం రాస్తున్నాడు తిమోతి పత్రికలో? మిమ్మల్ని పోషిస్తాడు ఆయన, మీకు దయచేస్తాడు ఆయన. మీకు ఒక బైబిల్లో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్రహాము సేవకులకి లోతు సేవకులకి గొడవైంది. ఇద్దరు విడిపోయారు. అబ్రహాం ఏమవుతాడు లోతుకి? ఏమండి? బాబాయ్ అవుతాడు మన భాషలో చెప్పాలంటే. ఆస్తి పంచితే ఎవరికి ఎక్కువ ఇవ్వాలి? వాళ్ళ ఆచారం ప్రకారం అబ్రహాంకే ఎక్కువ ఇవ్వాలి. సరే, ఈయనేమన్నాడు అబ్రహాము? అంటే అన్నకి తమ్ముడికి మధ్య కాదు ఆస్తి పంపకం ఇది, అన్న కొడుక్కి తమ్ముడు గారికి. ఈయనేమన్నాడు? నీకేది బెస్టో అది తీసుకో అన్నాడు. ఎందుకని ఉంటాడు అట్లా ఆయన? థ్యాంక్ గాడ్ అబ్రహాం తెలుగు పాస్టర్ కాదు. తెలుగు పాస్టర్ అయ్యుంటే చచ్చిన అడుగుండేవాడు కదా అలాగా. నా ఇప్పుడు సీన్ కట్ చేస్తే కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇద్దరు గతి చూడండి. అబ్రహాము గతి ఏంటి, లోతు గతి ఏంటి? ఎవరు ఎక్కువ తీసుకున్నారు సార్ ఆస్తి? ఎవరు తీసుకున్నారు? ఎవరు ఆశీర్వదించబడ్డారు? ఏంటి కథ? తేడా ఏంటి? అబ్రహాం ఏం నమ్ముకున్నాడు? నువ్వు నీ పిల్లలు బాగుండాలంటే నువ్వు లోతులాగా ఉండాలా, అబ్రహాంలాగా ఉండాలా? ఇక్కడ సమస్య ఏంటంటే సార్, మన చేత ప్రార్థన చేయించుకునే వాళ్ళకేమో మనం మీరు నమ్మాలి అంటున్నాం. నీ కడుపులో బిడ్డపడాలంటే నమ్మాలి, గడ్డపోవాలంటే నమ్మాలి, నీకు వ్యాపారంలో బాగుండాలంటే నమ్మాలి, నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే నమ్మాలి, నువ్వు అమెరికాకి వెళ్ళాలంటే నమ్మాలి. వాళ్ళు నమ్మాలి. కానీ మనం నమ్మం దేవుణ్ణి. మా అబ్బాయికి ఫీజు కట్టాలంటే నేను ఎవరిని నమ్మాలి? నువ్వు నమ్మకుండా వాళ్ళకి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎక్కడికి పోద్ది? వాళ్ళకి ఎలా నమ్మకం కలుగుతుంది? పోనీ వాళ్ళకి జరగలేదనుకోండి, మనం ఏమంటాం తెలుసా? నీకు నమ్మకం లేదు అందుకే జరగలేదంటాం. అసలు నమ్మకం లేనిది ఎవరికి? పాస్టర్ గారికే. దేవుడిని నమ్మిన పాస్టరు డబ్బులు అడగడు. అర్థమవుతుందా సార్? నమ్మి చూడండి ఆయన్ని, ఏం చేస్తాడో మిమ్మల్ని. మీకు ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. పాత నిబంధనలోనే ఒక ఆయన అన్న దగ్గర ఆస్తి కొట్టేసి పరిగెట్టి వెళ్ళిపోయాడు, పారిపోయి. అవునా? పరిగెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆశీర్వాదం కోసం పోకులాడాడు. మళ్ళీ ఆశీర్వాదం కొట్టేశాడు కదా తండ్రి దగ్గర. పాపం అన్న వచ్చాడు లేటుగా. ఆశీర్వదించు నాయనా అన్నాడు. నాయనా నా దగ్గర లేదు నాయనా, మీ తమ్ముడు కొట్టేశాడు అన్నాడు ఆయన. ఏమండి? ఈయన పరిగెట్టి పారిపోయాడు. ఈ యాకోబు గురించి ఆలోచిద్దాం. ఈయన పరిగెట్టి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి దేవుణ్ణి పట్టుకొని పెనుగులాడాడు. దేనికోసం? ఆశీర్వాదం వచ్చింది కదా ఆయనకి. యాకోబుకి ఆశీర్వాదం రాలేదా?
ఆశీర్వాదం కొట్టేసే కదా సార్ పారిపోయాడు. ఆశీర్వాదం కొట్టేసి పారిపోయినాడు మళ్ళీ ఆశీర్వాదం కోసం ఎందుకు పెనుగులాడుతున్నాడు? ఆశీర్వాదం అట్లా కొట్టేస్తే రాదు. డబ్బులు, ధనము ఇవన్నీ ఉంటే ఆశీర్వాదం రాదు. దేవుని ఆశీర్వాదం డబ్బుకి మించింది. మీరేం చెప్తున్నారు మీ గొర్రెలకి? డబ్బు వస్తే ఆశీర్వాదం అంటున్నారు. తప్పు. మనకొక విపరీతమైన కుబేరుడు ఉన్నాడు మన దేశంలో. వాళ్ళ అబ్బాయికి ఒక సమస్య ఉంది, ఆరోగ్య సమస్య. డబ్బు తీర్చగలుగుతుందా? అర్థమవుతుందా మీకు? కారు, బంగళా, బ్యాంకు బ్యాలెన్సు ఆశీర్వాదం కాదు. ఒకవేళ ఈ ఆశీర్వాదం అయితే యాకోబు దేవుడితో పెనుగులాడాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆశీర్వదిస్తే జీరో కూడా హీరో అవుతాడు. మీరు డబ్బునే కానీ నమ్ముకుంటే, లోకంలో పరపతినే నమ్ముకుంటే మీరు హీరోలైన క్షణంలో జీరో అవ్వగలరు. ఒక్క చిన్న సూక్ష్మక్రిమి కరోనా చాలు మిమ్మల్ని జీరో చేయడానికి. చాలా విషయాలు ఉన్నాయి, నేను మాట్లాడదలుచుకోవడానికి ముందుకు వెళ్తున్నాను. మూడవ ట్రెండ్, ఫెయిత్ అండ్ ప్రేయర్. ఈ సోకాల్డ్ సెలబ్రిటీ స్పీకర్స్లో ఉన్న మూడవ ట్రెండ్ ఏంటంటే విశ్వాసము, ప్రార్థన. ఒకప్పుడు ప్రార్థన చేసుకుండేవాళ్ళు క్రైస్తవులు. మీ తల్లిదండ్రులను చూడండి ఒకసారి. మీ ఇంట్లో క్రైస్తవ సంప్రదాయం ఉండి ఉంటే, మీరు భక్తి గల క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉంటే, మీ అమ్మ నాన్న కానీ మీ అమ్మమ్మ తాతయ్యలు కానీ ఎలా ప్రార్థన చేసుకుండేవారో మీరే సాక్షులు. కాదంటారా? అది ఒకప్పుడు ట్రెండ్, ప్రార్థన చేసుకోవడం. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ప్రార్థన చేయించుకోవడం. మొన్న మధ్య నర్సాపూర్కి చెన్నై నుంచి ఒక సెలబ్రిటీ స్పీకర్ వచ్చారు. 10:30కి మీటింగ్ అయిపోయింది. ప్రార్థన చేయడం మొదలెట్టాడు. జనం క్యూ కట్టారు. ఉదయం 4 దాకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆయన. అఫ్కోర్స్ కవర్లు కూడా తీసుకుంటూ ఉండుంటాడు, అది వేరే విషయం. ఎవరు చెప్పారు నీకు అలా ప్రార్థన చేయమని? యేసుక్రీస్తు ఎప్పుడైనా బారులు తీరి నిలబడండి అయ్యగారు ప్రార్థన చేస్తారు ఎప్పుడైనా చూసారా మీరు సీను? కొత్త నిబంధనలో, కొన్ని పాత నిబంధనలో చూసారా? నో. యేసుక్రీస్తుని అట్టి పెట్టుకొని అతి సమీపంగా ఆయన్ని గమనించినటువంటి శిష్యులు, మాకు ప్రార్థన చేయవా, మా అబ్బాయిని తీసుకొస్తాను ప్రార్థన చేయవా అని అడగలా. ఏమడిగారంటే నీలాగా ప్రార్థించడం మాకు నేర్పించమని అడిగారు. యేసుక్రీస్తు వారు గెత్సెమనీలోకి వెళ్ళినప్పుడు రెండు అందరూ మోకరించండి, మీ తలల మీద చేసి ప్రార్థన చేస్తాను, నేను సెలవుకి వెళ్ళిపోతున్నాను అనలేదు. మీరు ప్రార్థనలో ఉండండి అన్నాడు. నేను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాపరులను అడుగుతున్నాను, మీ కాంగ్రిగేషన్లో, మీ గొర్రెల్లో ఎంతమందికి ప్రార్థించడం నేర్పించారు మీరు? ప్రార్థన చేసుకోవడం నేర్పించారు మీరు? మా గుంటూరు నుంచి నెల్లూరుకు ఒక దైవజనుడు వచ్చాడు. పెద్ద మీటింగ్లు పెట్టారు, అందరం ఎంప్లాయీస్తో కలిపి మీటింగ్లు పెట్టారు. ఎందుకంటే ఎంప్లాయీస్కి జీతాలు బాగా వస్తాయి కదా. మొదటి వారంలో పెట్టారు. మొదటి వారంలో ఎందుకు పెట్టారో మీకు తెలుసు. పెట్టిన తర్వాత అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి ఒక్కొక్కళ్ళు కవర్ ఇచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. ఆయన కవరు తీసి ఇలా లోపల పెట్టి వాళ్ళు ఇచ్చిన దాన్ని, ఆయన కవర్ తీసుకున్న మరుక్షణం ఈయన చూడట్లేదు, నెక్స్ట్ కవర్ ఆయన వంక చూస్తున్నాడు. ఆయన దృష్టి అక్కడ ఉంది. చెయ్యి ఎక్కడ ఉందంటే జోబులో ఉంది, తీయట్లేదు ఆయన. ఎందుకంటే జోబులో లెక్కేసేస్తున్నాడు ఆయన. ఆ పెట్టిన వాళ్ళేమో పోలీస్ ఎంప్లాయీస్, వాళ్ళు కనిపెట్టేశారు. నీకు పోలీసు వాళ్ళ సంగతి తెలుసు కదా. డబ్బు నిన్ను, నీ జీవితాన్ని
నీ పరిచర్యను, నీతో ఉన్న నీ గొర్రెలను కూడా నాశనం చేస్తుంది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాను నేను. నా ఫెయిత్ అండ్ ప్రేయర్ గురించి మాట్లాడేటప్పుడు మీకు ఒక ప్రశ్న వేయాలనుకున్నాను ఈ మధ్యాహ్నం. విశ్వాసము ఎక్కడ పెట్టాలి? విశ్వాసం ఎక్కడ పెట్టాలి? ప్రార్థించేవాడు కానీ, ప్రార్థన చేయించుకుంటున్నాడు కానీ. ఏమండి గట్టిగా? మీకు కొత్త నిబంధనలు ఏముంది? యేసు నామమందు, నా నామమందు మీరేమి అడిగినను. ఏమిటి మీకేం అర్థమైంది? నామమందు అంటే మీకేం అర్థమైంది? అది వేరే మందు అనుకోకండి. ఏమిటది? ఏమర్థమైంది మీకు? నామం అంటే వ్యక్తిత్వం. యెహోవా తన నామాన్ని ప్రకటించాడు మోషే ముందు. తన వ్యక్తిత్వాన్ని ప్రకటించాడు, తన క్యారెక్టర్ని. యేసు నామమందు విశ్వాసం ఉంచడం అంటే యేసు అనే వ్యక్తి మీద ఆధారపడ్డాం. ఇప్పుడు మిమ్మల్ని రెండో ప్రశ్న అడుగుతున్నా. మీరందరూ చెప్పారు కదా ముక్త కంఠంతో దేవునిలో విశ్వాసం ఉంచాలని. మరి మీరు నూనె బుడ్డికి ప్రార్థన చేసిస్తే విశ్వాసం ఎందులో ఉంటుంది? ఎంతమంది నూనె బుడ్డిని వాడతారు ఇక్కడ? నూనె బుడ్డి పాస్టర్లు, నూనె బుడ్డి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? జాగ్రత్త, మీ బుడ్డి పగల కొడతాడు దేవుడు. జాగ్రత్త. అరటిపండుకు ప్రార్థన చేయడం, కర్చీఫ్కి ప్రార్థన చేయడం. నేను ఆ మధ్య ఈ దేశం దాటి ఇంకో దేశానికి వెళ్ళాను. అక్కడ ఒక సోదరుడు కలిశాడు. ఆ సోదరుడు చెప్తున్నాడు అనమాట, అన్న మా అమ్మగారితో ఒకసారి మాట్లాడండి మీరు ఇండియా వెళ్తే. అంటే ఏమిటి అని అడిగాను నేను. అడిగితే ఏం లేదన్నా, ఆ బెల్లంపల్లికి వెళ్ళి 4 సంవత్సరాల క్రితం ఒక కర్చీఫ్ తెచ్చుకుంది. అది ఉతుకుతానమ్మా అంటే కూడా ఉతకనివ్వదు. దాన్ని గుండెల మీద వేసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. అదేమో కంపు కొట్టేస్తుందన్న. 4 సంవత్సరాలు అయిపోయిందన్న. ఏం మాట్లాడమంటావు? కర్చీఫ్ని తీసేయమనా, ఉతకడానికి పర్మిషన్ ఇవ్వమనా? విశ్వాసం ఎందులోకి వెళ్ళిపోద్ది? ఇంకా నయం, దైవజనుడికి షేకండ్ ఇచ్చిన తర్వాత, దైవజనుడు తల మీద చేయి పెట్టిన తర్వాత తలస్నానం చేయను, చేయి కూడా కడుక్కోను అంటున్నారేమో. అది కూడా ఉంటుంది. అమాయక జనం కదా, దాని మీద మనం క్యాష్ చేసుకోవడం. కొంతమంది ఇలా చెప్తున్నారు, ప్రార్థనలో శక్తి ఉందని. బైబిల్ ఎక్కడ ప్రార్థనలో శక్తి ఉందని చెప్పదు. ప్రార్థనలో శక్తి పొందుతారు. శక్తి ఎప్పుడు దేవుడి దగ్గరే ఉంటుంది. ప్రార్థన ద్వారా శక్తి పొందుతాను. ప్రార్థనలో శక్తి ఉంటే బయట ఎవరు ప్రార్థన చేసినా చెల్లుద్ది. అప్పుడు ప్రార్థన భక్తుడే గొప్పోడవుతాడు. ప్రార్థనలో శక్తి ఉంటే. మీరు పురాణ గాథలు వినుంటారు. భక్తుడు ప్రార్థన చేస్తుంటే, తపస్సు చేస్తుంటే ముల్లోకాలు కదిలిపోతాయి. దేవుడు దిగి వస్తాడు. నేను వైజాగ్ నుంచి గుంటూరు వస్తూ గుడివాడ సమీపంకి వచ్చేటప్పటికి వైజాగ్లో మొదలుపెట్టిన కథలు ఆపట్లేదు. ఓ పెద్ద ఆయన పురాణ గాథలు చెప్తా ఉన్నాడు. పెద్ద ఆయన అలసిపోయిన తర్వాత నేను ఆ పెద్ద ఆయన్ని అడిగాను, అయ్యా మంచి స్టోరీస్ చెప్పారు, మరి మీరు చెప్పిన స్టోరీస్లో భక్తుడు భగవంతుడిని బెదిరించినట్టు, అదిలించినట్టు, బ్లాక్మెయిల్ చేసినట్టు కనపడుతుంది. భక్తుడు గొప్పోడా, భగవంతుడు గొప్పోడా అని అడిగాను నేను. ఆ పెద్ద ఆయన ఏమన్నాడంటే, భక్తుడే గొప్పోడు అన్నాడు. నీ కథ ప్రకారం కరెక్ట్గానే చెప్పావు. అయితే నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది. భక్తుడే గొప్పోడైతే భగవంతుడికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఆయన వరం ఎందుకు అడుగుతున్నాడు? భగవంతుడు గొప్పోడైతే భక్తుడు భగవంతుడిని ఎలా బ్లాక్మెయిల్ చేయగలడు? ఈ అన్య మతం నుంచి ఇందులోకి వచ్చేసారు కొంతమంది. వాళ్ళే చెడగొట్టారు ఈ క్రైస్తవ్యాన్ని. అన్య మతంలో తాయెత్తులు కట్టించుకుంటారు. మహత్ ఎక్కడ ఉంటుంది? తాయెత్తులో ఉంటుంది. మనకి మహత్ ఎక్కడుంటుంది? తన మహత్తు గల మాట చేత, ఆయన మాటలో ఉంటుంది. ఆయన సెలవిస్తే స్వస్థత జరుగుతుంది.
ఆయన సెలవిస్తే ఏదైనా జరుగుతుంది అద్భుతం. ఆయన సెలవిస్తే మనిషి క్యారెక్టర్ కూడా మారుతుంది. అంతకు మించిన అద్భుతం లేదు. గమనించండి, విశ్వాసం ఎప్పుడు కూడా ప్రార్థనలో కానీ, కర్చీఫ్లో కానీ, నూనె బుడ్డిలో కానీ, మరొక దాంట్లో కానీ ఉండకూడదు. మీకు ఇంకో విషయం కూడా చెప్తా. విశ్వాసము దైవజనుల్లో పెడుతున్నారు ఇప్పుడు. అందుకని అన్న మీరు ప్రార్థన చేయండి అన్న, మా అబ్బాయి తల మీద చెయ్యండి అన్న. నేను చెయ్యేస్తే ఆరిపోతారు, ఆయన చెయ్యేస్తే ఆశీర్వదించబడతారు. గమనించండి, దైవజనులు మీ వంటి వాళ్ళే. ఏలియా మన వంటి స్వభావం కలవాడని రాయబడింది. రాయబడలేదా? ఏలియా కంటే గొప్ప పాస్టర్లు దైవజనులు మీరందరూ. Faith should not be in the pastor. Faith should not be in things. Faith should not be in prayer itself. Faith should be in God and God alone. ఆయనలో మాత్రమే ఉండాలి. అందుకని ఆయన చెప్తున్నాడు, నా యందు ఎవరైనా ఒకవేళ అద్భుతాలు చేసినా ఆయన నామములో చేయవలసిందే. 12 సంవత్సరాల రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ స్వస్థపడిన విధానం మీకు తెలుసు కదా. ఆమె ఎలా స్వస్థపడింది? వస్త్రపు చెంగు పట్టుకొని స్వస్థపడింది. ఈ ఎగ్జాంపుల్ నేను కావాలని తీసుకుంటున్నాను. వస్త్రపు చెంగు పట్టుకొని, యేసుక్రీస్తు వారి వస్త్రపు చెంగు పట్టుకొని స్వస్థపడింది కాబట్టి మేము ఈరోజు వస్త్రాలు పంచుతున్నామని మీరు అనొచ్చు. కానీ యేసుక్రీస్తు వారి రియాక్షన్ చూడండి. ప్రభావము నా వస్త్రముల నుంచి వెళ్ళిపోయింది అనలేదు ఆయన, నాలో నుండి వెళ్ళింది అన్నాడు. రీడ్ ద బైబిల్ ప్రాపర్లీ. అందరితో ఆగలేదు ఆయన. ఆయన ఆమెను వెతికి పట్టుకున్నాడు. స్వస్థత అయిపోయింది కదా. స్వస్థత అయిపోయిన తర్వాత ఇంకా ఏంటి ఆమెతో పని? వెతికి పట్టుకున్నాడు, ఆయన కలుసుకున్నాడు ఆమెను. ఇది చాలా అవసరం. ఎందుకంటే విశ్వాసం ఎక్కడ పెట్టాలి? ఆయనలో పెట్టాలి. వస్త్రాల్లో, బుడ్లలో, నూనె బుడ్లలో కాదు. మీరు ప్రార్థన చేసినా, వాళ్ళు ప్రార్థన చేసినా జరుగుతుంది. స్టెఫను పెద్ద దైవజనుడా? కాదు. కానీ ఎలాంటి ముగింపు ఆయన్ని చూడండి, ఆ వైభవోపేతమైన ముగింపు ఆయన జీవితానికి. ఒక సామాన్యుడు, పరిచారకుడు, కానీ అక్కడ ఆయనకు వచ్చినటువంటి ఆ స్వాగతం, దేవుడు ఆయనకి రెస్పాండ్ అయిన విధానం, ఆయన మహాశక్తితో బోధించిన విధానం, రాళ్ళు మీద పడుతూ నగ్నంగా గుంటలో నిలబడి ప్రసంగం చేసిన విధానం. ఈరోజు అరిచి అభిషేకం అంటున్నారే, వాళ్ళలాంటిది కాదైంది. థ్యాంక్ యూ సో మచ్. చిన్న ప్రార్థన చేస్తాను. నాయనా, అంత్య దినాల్లో నకిలీ ప్రవక్తలు, నకిలీ క్రీస్తులు, నకిలీ బోధకులు వస్తారని, భ్రమింపచేయు ఆత్మ ఉంటుందని, మేము విజ్ఞతతో, వివేచనతో నడుచుకోవాలని మీరు చెప్పారు. అసత్య ప్రబోధకుల పోకళ్లను మేము గుర్తించడానికి మాకు సహాయం దయచేయండి. నీ వాక్యంతో కలవడానికి, నీ ఆత్మ వెలిగింపులో, నడిపింపులో, శక్తి కింద ఎదిరించడానికి, గుర్తించడానికి మాకు కృప చూపించండి. దైవజనులందరినీ, దైవజనురాళ్లను నీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. బ్లెస్సెడ్ టైంని దయచేయండి. నీ వాక్యపు ప్రత్యక్షతను మాకు దయచేయండి. సత్యాన్ని గ్రహించేటువంటి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.